You won't face any problem. Is a 100? No, sir. 150cc bike, no? 125, sir. 125? Yes. Oh, Baba. Very good. 125? 125 নিয়ে হাত ধরে ঘুরে এলো। TVS Raider, sir. TVS Raider 125. Raider 125. ఈ వీడియోలో డిస్కిట్ నుంచి టురుటుక్ ఎలా రీచ్ అయ్యాను, వెళ్లే దారి ఎలా ఉంటుంది, చుట్టూ ఉన్న లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకా అక్కడ ఉన్న చెక్ పోస్టులు ఎక్కడెక్కడ ఆపుతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న థ్యాంగ్ విలేజ్, ఆ తర్వాత వీడియోలో టురుటుక్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ మ్యూజియం, ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్లు కామెంట్ లాంటివి చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ట్రావెల్ చేస్తే అలా కొండల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ షాట్స్ తీయద్దు, అసలు ఫొటోస్ తీయద్దని చెప్పి రాస్తుంది. అందుకే మనం అసలు ఏది రికార్డ్ చేయలేదు. ఇటు అటు ఇంకా ఫ్రంట్ ఉన్న కొండలు మధ్యలో ఉన్న పెద్ద ఓపెన్ ప్లేస్ మాది ఇదంతా. కొన్ని వందల వేల ఎకరాల ఖాళీ భూమి ఇదంతా. ఒకసారి ఆ రూట్ ఉంది దగ్గర 60 కిలోమీటర్స్ నుంచి ఆ కొండల దగ్గరికే ఉంది రోడ్డు మొత్తం స్ట్రైట్గా. అక్కడ నుంచే మంచి కొండ ఉన్నాయి కదా, అంతే లాస్ట్. మళ్ళీ మన దారి కొండ ఎక్కేసింది. కొండ సగంలో రైడ్ చేస్తున్నాం. ఈ కొండ చివరి దాకా ఉంది. రోడ్స్ మాత్రం భలేసాయి. ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి అసలు లొకేషన్. గైస్ కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రాళ్ళతో కట్టిన ఇల్లు ఉన్నాయి. మొత్తం రాళ్ళతోనే కట్టారు, చిన్న చిన్నవి బంకర్స్ టైప్. చూడండి ఎలా ఉన్నాయి డిఫరెంట్గా. ఇప్పుడు ఎలా ఉన్నాయి అసలు ఇవి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. మరి ఆపుతారో లేదు చూడాలి. బ్రిడ్జ్ ఉండాలి. ఈ కొండకి ఆ కొండకి మధ్యలో వాటర్ వెళ్తుంది. బ్రిడ్జ్ చేశారు. స్పీడ్ లిమిట్ 5 అంట. బాబా ఏముంది అసలు లొకేషన్. ఇక్కడైతే అక్కడక్కడ ఒక ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మట్టితోనే కట్టినవే మొత్తం. అక్కడక్కడ కొన్ని ప్లాస్టిక్లు చేశారు, మిగతా అన్ని మట్టితో కట్టినవే. ప్రతి 10 కిలోమీటర్లకి చాలా డిఫరెంట్ మామూలుగా అయితే అది తిరిగిపోయింది. రోడ్ చూడండి అసలు ఎలా ఉంది. గాలికి మొత్తం ఇసుక లేచిపోతుంది ఆ సైడ్ అంతా. అది తెలిసి కొండల్లోంచి ఈ వాటర్ ఫ్లో అవ్వడానికి దారి ఉంది మా అటుపక్కే. ఈ కొండల్లోంచి దారి ఉండి ఉంటుంది. ఈ రోడ్లో కానీ డ్రైవింగ్ జాగ్రత్తగా చూసి చేయకపోతే ఇంక అంతే. ఇంకా కరెక్ట్గా ఈ కొండలోంచి ఇంకా ఒక 40 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి మనం. ఇంకా కొండలు బ్యాక్ సైడ్కి వెళ్ళాలేమో. ఇక్కడ నుంచి మొత్తం అన్ని కొండలో ఉన్నాయి, ఓపెన్ ఏరియా లేదు. రోడ్లు మాత్రం కరువుస్ మామూలుగా లేవు, బేవచ్చమైన కరువుస్. రాళ్ళు చూడండి అసలు ఫ్రంట్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒక్క రాయి పడిందా అయిపోయినట్టే. అంబులెన్స్ వెళ్తుంది మాటల్లోనే. ఈ కొండ ఎండకి మెరుస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, షైనింగ్ కింద కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ కొండ చూడండి షేప్ ఎలా ఉందో అసలు భయంకరంగా. ఈ రూట్ అలా కొండల్లోకి వెళ్ళిపోతుంది బాగా. ఇండియా బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకొక 35 కిలోమీటర్స్లో. వెల్కమ్ టు చంగ్మార్. ఇక్కడ ఒక విలేజ్ ఉంది గైస్. ఈ కొండల్లో నది పక్కన
కొండల మధ్యలో ఉంది అసలు ఈ విలేజ్. చూడండి గట్టిగా అయితే ఒక 10 ఇళ్ళు ఉంటాయేమో. ఓకే, మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ రోడ్డు కిందకి వెళ్తుంది. ఈ పక్కన కూడా ఇల్లు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్ చాలా బాబా. అసలు ఈ కొండల్లో వీళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. అక్కడ చూడండి అసలు వాటర్ వెళ్ళలేస్తుంది గాల్లోకి, అంత ఫోర్స్ వస్తుంది అక్కడ. అది ప్రపంచానికి దూరంగా ఏ గొడవ లేకుండా ఇక్కడ బ్రతుకుతున్నట్టు ఉంది ఈ విలేజ్ చూస్తుంటే. గైస్ ఇక్కడ రాబోతుంది అసలు రివర్ ఫోర్స్ మామూలుగా లేదు, చాలా దారుణంగా వస్తుంది ఫోర్స్. కొండల మించి వాటర్ కిందకి ఎలా పారుతూ ఉంటుంది ఫోర్స్. కానీ వెనకాలన్నీ మంచు కొండలు కదా, అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇదంతా. ఈ వాటర్ అంతా వెళ్ళి రివర్లోకి కలిసిపోతుంది. మనం వెళ్ళే రూట్ కూడా రివర్ పక్క నుంచే ఉంది. ఇప్పుడు రోడ్డు చూసారా, ఇక్కడ నుంచి మొత్తం కొండవారంటే ఆ కొండల్లోకి వెళ్తుంది రోడ్డు. ఈ కొండల మధ్యలో రోడ్డు ఉండడం వల్ల ఇక్కడ వచ్చే గాలికి అసలు బండి షేక్ అయిపోతుంది, చాలా ఫోర్స్ వస్తుంది గాలి. బాబా ఇక్కడ ఇసుక చూడండి ఒకసారి. గైస్ ఫ్రంట్ అయితే ఒక బ్రిడ్జ్ ఉంది, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. ఇంకా స్పీడ్లో వెళ్ళాలంటే అబ్బా 2 వెహికల్స్ వెళ్ళడం లేనట్టుంది. 1 వెహికల్ అట్ ఏ టైం 5 స్పీడ్లో వెళ్ళాలంటే. ఎక్కడ తీసుకెళ్ళిపోతుందా నీ రూట్. వెహికల్ వస్తుంది, అది వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి. ఈ సౌండ్ వస్తుంది అసలు. ఓ మై గాడ్. బేగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇందాక ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోవాలి మనం, మన గ్రూప్ దగ్గరికి. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగాలా ఉంది, ఆగమంటున్నారు. टुक कितना दूर से? यहाँ से टूर टू है जिना 35 किलोमीटर. ओके सर. देखा नहीं सर, सॉरी. आइए पाजी साहब, क्या हाल है साहब? मजे में चंगे. बिल्कुल जी, आप सुनो. बिल्कुल जी सर. मैं निकला, मैंने कहा सीटी बजी कहीं से, तो किसी ने तो रोका. सीटी बजेंगे सर. मोबाइल नंबर लिखो सर इधर. గైస్ మొత్తం ఇదంతా ఆర్మీ వాళ్ళవి, రైట్ లెఫ్ట్ అని ఇటు చూసినా మొత్తం ఇంకా ఆర్మీయే. ఆర్మీ వాళ్ళ మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క ఊరు. ఇంక దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఇంకోటి ప్లస్ ఏంటంటే 8 అయిన దాకా ఇక్కడ చీకటి పడదు. 8 ఆడిన తర్వాత అలా స్లోగా చీకటి పడుతుంది. 7 వరకు అయితే ఫుల్ వెళ్తూ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఉండదు మనకి. ఈజీగా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. 4కి అక్కడ రీచ్ అయినా 5, 6కి రిటర్న్ అయిపోయినా మనం 8 కల్లా బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళాల్సింది. కానీ ఈ రోడ్లో నైట్ టైం ట్రావెలింగ్ అంటే కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అన్నీ కర్వ్సే కదా, మొత్తం అన్నీ కర్వ్సే. బాబా ఏముంది లొకేషన్ అసలు. మెమోరియల్ అంటే రివర్ వ్యూ కేఫ్ సర్వే షాప్. వచ్చినప్పుడు చూద్దాం, మళ్ళీ లేట్ అయిపోద్ది మనకి. అక్కడ ఒక గది ఉంది, కేఫ్ అనుకుంటా, ఇంకేం లేదేమో. మళ్ళీ మనం కొండ దిక్కి కిందకి వెళ్ళిపోతున్నాం.
చూడండి సైడ్ ఎలా కట్టారు, చిన్నది ఆ రాళ్ళు కింద పడిపోకుండా. ఒకటి పడిందంటే పొలమని పడిపోతే నేను మొత్తం చూడండి ఇదంతా గులకరాయే. వాళ్ళు కట్టిన చిన్న దాని మీద బేసే ఉంది. రోడ్ అంటే ఇలా ఉండాలి అసలు. కొంచెం ఆ పక్కకి వెళ్ళామంటే రివర్లో బా అంత గ్రీనరీగా ఉందో చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది నార్మల్ గడ్లానే ఉంది చూడడానికి, వరి అయితే కాదు. ఆర్మీ గుడ్విల్ స్కూల్ అంటే ఇది ఆర్మీ వాళ్ళది. రైట్ సైడ్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా? తగ్గితే 10,000 feet ఎత్తులో ఉందంటే ఈ విలేజ్. చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అసలు. ఇట్ల పైన గడ్డి వేసారు మొత్తం వెచ్చగా ఉండడానికేమో. ఓయ్ 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 భలే ఉన్నారు ఇక్కడ క్యూట్గా పిల్లలు. ఈ విలేజ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఓన్లీ మట్టి ఇటుకలు మట్టితో కట్టింది, ఇంకా అసలు ప్లాస్టింగ్ చేసింది లేదు. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వీళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఇంట్లో పైన చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు. మొత్తం గడ్డి పేరుస్తున్నారు. బాబా బాబా ఏముంది లొకేషన్. రైట్ సైడ్ నుంచి వాటర్ పడుతుంది అండి పండ్ల నుంచి. అదిరిపోయింది అసలు విలేజ్ అయితే. ఇది గ్రీనరీగా చాలా బాగుంది. మొత్తం కొండ నుంచి వచ్చే వాటర్ రైట్ సైడ్ అంతా. రోడ్డు బాగోలేదు, టైం లేట్ అయిపోయేలా ఉంది. రైడర్స్ చాలా మంది వస్తున్నారు. టైం అయితే గడిచిపోతుంది కానీ రూట్ తిరగట్లేదు. సక్సెస్ఫుల్గా వెళ్తుండగా అవి ఎక్స్ప్లోర్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మెల్లిగా నైట్గా వెళ్ళిపోవచ్చు రూమ్కి. మనం ఇందాక ఎక్కడో చూసిన పెద్ద కొండలన్నీ దాటి లోపలికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. మళ్ళీ ఈ బ్రిడ్జ్ దాటి మళ్ళీ ఆ లోపలికి వెళ్ళాలా ఉంది ఆ కొండల్లో. అలా కొండల్లోంచి వెళ్ళిపోతూ ఉండదు ఇంకా దారి ఉన్నంత వరకు. కొంచెం బే వస్తే సరిపోతుంది. కింద నుంచి రివర్ అయితే మామూలుగా వెళ్ళట్లేదు, ఫుల్ ఫోర్స్, చాలా ఫోర్స్కి వెళ్తుంది. వెల్కమ్ టు టుటుక్ విలేజ్. ఈ విలేజ్లో ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం చూడాలి ముందు. అంతకన్నా ముందు ఏంటంటే ఫస్ట్ బార్డర్ దగ్గరికి వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఉంటుందో లేదో చూసి ఆడికి వెళ్ళి వచ్చేస్తే ఇది కవర్ చేసుకొని అప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చు. టుటుక్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంది లొకేషన్. రోడ్ మీద క్రికెట్ ఆడేస్తున్నారు వీళ్ళు. కేఫ్ కూడా ఉంది. హోటల్ డక్టుక్ టుటుక్ స్టేస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. గెస్ట్ హౌస్ ఇవి అవి అన్ని రూమ్సే. ఇటు చెట్లు బాగా పెంచుతున్నారు, యాపిల్స్ తోటలు అనుకుంటా కింద ఉన్నది. చాలా బాగుంది అసలు. ఈ కొండలో ఈ కొండ వారణ ఉంది ఊరు.
రెస్టారెంట్స్ రూమ్స్ అయితే బోల్డ్. అంటే దూరం వచ్చి ఇంకా ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ వెళ్తారన్న టైప్లో ఉంటుంది మాట ప్రాసెస్. స్టే చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు మనం బార్డర్ సైడ్ వెళ్తున్నాం, కరెక్ట్గా 10 kilometers ఉంది. చూడాలేమవుద్దు. అసలు ఈ కొండల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఈ చెట్లతో చాలా బాగుంది. ఈ చెట్లు ఉండబోతుకి ఇంకా బ్యూటీ డబుల్ అయిపోద్ది. ఎక్సలెంట్ అసలు. వీక్ బ్రిడ్జ్, 1 vehicle at a time. ఇంకొక 6 kilometers వెళ్ళిపోయామంటే అయిపోయినట్టే మన రైడ్. చెక్ పోస్ట్ ఉంది. ఆపుతారా ఆర్మీ గుడ్విల్ స్కూల్. అసలు అలాంటి లొకేషన్లో ఉంది మన స్కూల్ ఇది, కొండల మధ్య. ఇంకా మన బార్డర్ దగ్గరికి వచ్చేసి ఇంకా ఎక్కడితో బార్డర్ అయిపోద్ది. రిస్ట్రిక్టెడ్ బార్డర్ ఏరియా అని చెప్పి ఉంది. మరి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందో లేదో చూడాలి. ఆపేస్తారంటారా ఇంత దూరం వచ్చిన తర్వాత? షేకాన్ సార్ చీజ్. వెల్కమ్ టు ద బార్డర్ విలేజ్ థ్యాంక్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. డిస్టెన్స్ 3.5 km. ఇతుని ఎస్ అంటే నేను నాన్ స్టాప్ కొట్టాను సార్ ఢిల్లీ దాకా 48 hours. 48 hours ఢిల్లీ నాన్ స్టాప్స్. అక్కడి నుంచి మనాలి, అక్కడ లేట్ అయింది సార్. మనాలిలో అది మనాలి ఆ రూట్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్? ఇక్కడే దగ్గరే. బార్డర్ కనిపిస్తుంది సార్? బార్డర్ కనిపిస్తుంది. ఓకే సార్. అక్కడ మన లాస్ట్ అవుట్ పోస్ట్ కనిపిస్తుంది. ఓకే సార్. అక్కడ అది బైనాక్యులర్స్ తీసుకోండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమున్నాయి. ఓకే సార్. ఓకే సార్. గైస్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అదిరిపోయింది విలేజ్ అయితే. కానీ ఇంకా 2 kilometers చూపిస్తుంది. ఏ క్రికెట్ బ్యాచ్. ట్యాంక్ విలేజ్కి వెళ్ళే రోడ్ అయితే అసలు బాగలేదు గైస్, చాలా దారుణంగా ఉంది. గైస్ ఇలా కొండ మీదకి వెళ్ళడానికి దారి ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాను. చూద్దాం మరి. ఇక్కడ ఏమీ నాకేం కనిపించలేదు ఇంకా ఆ ప్లేస్ సంబంధించింది.